నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు అబ్దుల్ గౌస్ అన్న, పెనమలూరు నియోజకవర్గము. మరి పెనమలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా జోగి రమేష్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు జోగి రమేష్కి పోటీ ఇవ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని సీట్లు ఇచ్చినట్టుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉండి మా నారా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసిన ఒక యదవ కొడుకు టికెట్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెడితే మేము తరిమి కొట్టడానికి పెనమలూరు నియోజకవర్గం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఆడికి ఒక రౌడీగా ఉంటే మంత్రి పదవి ఇచ్చారు. ఏంటి, మాజీ మంత్రి చంద్రబాబు గారు ఇంటిపైకి వెళ్ళి దాడి చేస్తే మంత్రి పదవి, ఇవాళ మళ్ళీ నియోజకవర్గం మార్చేశారు. నియోజకవర్గం గతంలో మైలవారంలో ఉన్నవాడిని పెన్నా వెళ్ళాడు, పెన్నా నుంచి ఇవాళ పెనమలూరు వచ్చాడు. పెనమలూరు ప్రజలు ఒకవేళ జోగి రమేష్ని గెలిపించుకుంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి? పెన్నా వెళ్ళాలా, మైలవారం వెళ్ళాలా? అలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాడికి ఇక్కడ పెనమలూరు అడ్డా అంటే టీడీపీ అడ్డా, బోడే ప్రసాద్ గారి అడ్డా. అందులో మేము బోడే ప్రసాద్ గారి యువతగా అందరికి ఆయన మాకు కావాలి. అది ఏంటండి, మరి జోగి రమేష్ గారు కూడా ఒకవైపు కార్యకర్తల సమన్వయ మీటింగ్లు కానీ ఇలాంటి తరచూ ఏదో ఒక మీటింగ్ పెడతా ఉన్నారు. ఏంటి అసలు ఈ పెనమలూరు నియోజకవర్గానికి ఎందుకు జోగి రమేష్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇక్కడ బీసీ ఓటింగ్ ఎంత ఉంటుందంటారు? అసలు బీసీ ఓటింగ్ ఉన్నా ఇక్కడ గతంలో బీసీలంతా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందారు. బీసీ కార్పొరేషన్లో చాలామంది లబ్ధి పొందారు. బీసీలకు అన్నది జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు. అందుకు ఇక్కడ బీసీపీకి అంత ప్రాధాన్యత ఇచ్చిన ఓటింగ్ మాత్రం బీసీ ఓటింగ్ మొత్తం తెలుగుదేశానికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఏదైతే మీరు పెనమలూరు నియోజకవర్గంలో బీసీలకి ఎలాంటి న్యాయం జరిగింది గతంలో? మీరు మైనారిటీ యువకుడిగా ఏ విధంగా చూస్తారు? అసలు బీసీలకి న్యాయం చాలా జరిగింది. బీసీ కార్పొరేషన్లో చాలామంది పిల్లలకు కానీ అందరికీ కానీ న్యాయం జరిగింది టీడీపీ ప్రభుత్వంలో. మైనార్టీ యువకుడుగా నేను కూడా మైనార్టీలు కూడా లబ్ధి పొందారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ లబ్ధి పొందిన వాళ్ళు లేరు. కార్పొరేషన్ శాపించాడు కానీ దానికి అసలు నిధులు కేటాయింపులు లేవు. ఆ నిధులన్నీ ఎటు మందిస్తున్నారో కూడా తెలియకుండా పోయింది. ఆ మంత్రులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్పర్సన్, అసలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించలేనప్పుడు వాళ్ళ పదవులు ఎందుకని నేను అడుగుతున్నా. మరేంటి మూడో వ్యక్తి కూడా వచ్చారు ఈరోజు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆవిడ ఏదైతే కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈవిడి రావడం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారు? ఈవిడ రావడం వెనక రాజకీయ కుట్ర ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈయన ఓడిపోతున్నాడని చెప్పి నీకు తెలిసిపోయి ముందుగానే వీళ్ళ చెల్లెలకి కాంగ్రెస్లో పంపించాడు. ఈ కాంగ్రెస్లో చెల్లి వచ్చిన తర్వాత అక్కడ ఓడిపోతామని తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ముందుగానే చెల్లిని పంపించాడు. ఆ తర్వాత ఈయన కూడా కాంగ్రెస్లోకి పార్టీని వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తాడని చెప్పి 100కి 100% నేను చెప్తున్నా. అంటే ఒకవైపు షర్మిల వెనుక ప్రధానంగా ఉన్నది చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇదంతా రణరంగం సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు షర్మిల వెనక ఉంటే ఇన్న 10 ఏళ్ళు మేము ఎందుకు ఉండేవాళ్ళం కామ్గా? అదేదో 10 ఏళ్ల ముందే షర్మిలకి చెప్పి ముందే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి షర్మిలను ఎప్పుడో మేము రాజకీయాలు స్వాగతించేవాళ్ళంగా అని చెప్పి నేను చెప్తున్నా. ఎలా ఉంటుందంటారు వచ్చే ఎలక్షన్స్లో మాత్రం హోరాహోరీగా ఉంటాయి. ప్రజలందరూ తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అన్నాడు ఎదవకి ఈరోజు తిరిగి తరిమి కొట్టే రోజులు దగ్గర పడి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది? జనసేన టీడీపీ పొత్తుని ఎంతవరకు స్వాగతిస్తారు? ఇక్కడ జనసేన టీడీపీ పొత్తుని ప్రజలందరూ స్వాగతిస్తారు. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించగానే ప్రజలందరూ ఆయన్నే గెలిపించుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.